వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపల్లి గ్రామానికి చెందినటువంటి వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు సంవత్సరం కావస్తుంది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున ఆ గ్రామానికి వస్తున్నారు. ఈ సందర్భంలో పోలీసులు చాలా కఠినమైనటువంటి ఆంక్షల్ని విధించారు. చూసాం, మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు పొదిల్లో పర్యటించినప్పుడు కూడా చాలా గందరగోళం సృష్టించారో. అక్కడ టీడీపీ నిరసనకారులు కూడా అనుమతి ఇచ్చి ఎంత ఘర్షణ వాతావరణం నెలకొందో చూసాం. అసలు ఈ పోలీసులు ఇలాంటి కఠినమైన ఆంక్షలను ఎందుకు విధిస్తున్నారు, అలాంటి అధికారాలు వాళ్ళకు ఉన్నాయా, ఈ విషయాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, జ్యూరిస్ట్ శ్రీ విజయబాబు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు ఎంత దారుణమైన ఆంక్షలు విధించారంటే సార్, అసలు ఎంతమంది వస్తారో చెప్పాలి అంటే అది అసలు సాధ్యమేనా? అలాగే వాలంటీర్లు ఎంతమంది, వాళ్ళ పేర్లు కూడా ఇవ్వాలంట. అలాగే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అసలు పోలీసులది ఏం బాధ్యత లేదంట, వాలంటీర్లది నిర్వాహకులదే బాధ్యత అని వాళ్ళని బాధ్యులను చేయడానికి ఆ క్లాస్ పెట్టారు. అలాగే బాధ్యత తీసుకునే వాళ్ళ పేర్లు కూడా ఇవ్వాలంట. ఇక వాహనాల సంఖ్య 10కి మించి వాహనాలు ఉంటే కనుక వాటి వివరాలు కూడా ఇవ్వాలి అంటున్నారు. అలాగే కేవలం దరఖాస్తు చేసేసుకున్నాం కదా, ఇక మా బాధ్యత అయిపోవడానికి కూడా అయిపోయింది అనుకోవడానికి కూడా నిర్వాహకులకి ఇది లేదంటండి. తర్వాత ఈవెంట్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా, కార్యక్రమాన్ని ఎప్పుడైనా రద్దు చేసేటువంటి అధికారం, ముందస్తు సమాచారం లేకుండా కూడా రద్దు చేసేటువంటి అధికారం పోలీసులకు ఉంది అని అదొక ఇది పెట్టారండి. ఇక అధికారుల విధులకు కూడా ఆటంకం కలిగించకూడదు, డీజే సౌండ్ ఎక్కువ ఉండకూడదు. ఈ నిబంధనలు ఏవైనా సరే ఉల్లంఘిస్తే ముందస్తు సమాచారం లేకుండానే పర్యటనని రద్దు చేసేటువంటి అధికారం పోలీసులకు ఉంది అని ఇన్ని రకాల ఆంక్షలు విధించారు. సార్ అసలు ఇలా విధించడం సమంజసమేనా? ఇలా ముందు పర్యటనలు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఇలాగా విధిస్తే ఎలా సాగుతాయి? అసలు వీటి మీద ఎలా విశ్లేషించాలి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, ఆ నాయకుల యొక్క సభలు, సమావేశాలు వీటన్నిటినీ కూడా నియంత్రించాలనుకోవటం అసలు అది అసాధ్యం, సాధ్యపడేటువంటి విషయమే కాదు, ఎవరి వల్ల కూడా కాదు. కాకపోతే ఏంటంటే అధికార పార్టీ యొక్క ఆదేశాల మేరకు పోలీసులు కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శించడం, దానికి కోర్టులు సరైనటువంటి సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే మరి ఇదే పోలీసులు ఇటీవల దాదాపు మరి 5 లక్షల మంది 10 లక్షల మంది అన్నారు కదా, మహానాడికి ఎంతమంది ఏదో చెప్పారు, అన్ని లక్షల మంది జనాల్ని సమీకరించేటప్పుడు కూడా ఈ తరహా ఆంక్షలన్నీ కూడా విధించారు. పోనీ ఇందులో సగం కానీ, ఇంకా అంతకంటే సగంలో సగం కానీ ఇటువంటి ఆంక్షలు ఏమైనా విధించారా? లేకపోతే ఈ ఆంక్షలు కేవలం ప్రతిపక్ష నాయకులకు, అది కాదంటే స్పష్టంగా నేమ్ కూడా మెన్షన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు మాత్రమే ఏమైనా పరిమితం అయిందా? అలాంటిది ఏదైనా ఈ మాన్యువల్లో, పోలీసు మాన్యువల్లో కానీ, రూల్ ఆఫ్ లాలో కానీ ఏమైనా ఉందా అనేటువంటిది ఇక్కడ మనం ఒక ప్రశ్న. అయితే ఒకటేంటంటే, ప్రజా సమావేశాల మీద పోలీసుల నియంత్రణకి కొన్ని పరిమితమైనటువంటి అధికారాలు అయితే ఉన్నాయి. ఎందుకు అంటే శాంతి భద్రతల్ని పరిరక్షించడం అనేటువంటిది వాళ్ళ బాధ్యత. కాబట్టి ఈ బాధ్యతలో భాగంగా 1861 పోలీస్ యాక్ట్, సిఆర్పిసి సెక్షన్ 30, 144 ఈ సెక్షన్ల ప్రకారం ఏంటంటే పోలీసులకి శాంతి భద్రతల భంగం కలిగించేటువంటి పరిస్థితుల్లో ఆ సమావేశాలను నియంత్రించడానికి కొంత అధికారం అనేటువంటిది ఉంటుంది. కొన్ని ఆంక్షల్ని, పరిమితులను కూడా వారు విధిస్తారు. అంటే ఎలాంటి ఆంక్షలు అంటే వాళ్ళకి విశేషమైనటువంటి అధికారాలు, పరిమితులు అలాంటివి ఏమి లేవు. వాళ్ళకు ఉన్నటువంటి ఆంక్షలు, పరిమితులు ఏ సెక్షన్లకు లోబడి అని అంటే సెక్షన్ 107, సెక్షన్ 108, సెక్షన్ 109 సిఆర్పిసి కింద ఈ సెక్షన్లకు అనుగుణంగా వర్తించేవి ఏవైతే ఉంటాయో అంతవరకు సంబంధించినటువంటి ఆంక్షలను మాత్రమే వాళ్ళు విధించగలుగుతారు. అదేవిధంగా ఇక నాయిస్ పొల్యూషన్ మనకు తెలిసిందే కదా. నాయిస్ పొల్యూషన్ రూల్స్ 2000 ప్రకారంగా రాత్రి 10 గంటల తర్వాత మైకులు వినిపించడానికి వీల్లేదు. అదేవిధంగా సభల్లో కావాలి అంటే అక్కడ ఏదైనా అంతరాయం కలుగుతుందంటే ఈ పర్టికులర్ ఇన్ని డెసిబుల్స్కి సంబంధించి మించడానికి వీల్లేదు అనేటువంటి దాన్ని కూడా, అంటే బహిరంగ ప్రదేశాల్లో మైకులు వాటిని పెద్ద శబ్దాలతో ఉండకూడదు అనేది కూడా చేయొచ్చు. తర్వాత ట్రాఫిక్ నియంత్రణ వాళ్ళ కర్తవ్యం కాబట్టి ట్రాఫిక్ నియంత్రణలో భారీ ర్యాలీలు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ముందుగానే ఒక డైవర్షన్ ఇస్తారు. ఈ రోడ్లు కాదు, మీరు ఈ రోడ్డు నుంచి వెళ్ళాలి. లేదు అన్నట్లయితే దీని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఫలానా రూట్ నుంచి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ స్పేస్ వదిలేసేసి
అది వైలేట్ చేయకుండా వెళ్ళాలి తప్ప అసలు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేటువంటి అధికారం కూడా పోలీసులకి లేదు. అంటే అదే గనక ఉన్నట్లయితే అది ఖచ్చితంగా పోలీసుల అధికార దుర్వినియోగం అవుతుంది తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా అధికారంలో ఉన్నటువంటి పాలక పక్షం ఆదేశాలకు లోబడి ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించటం, సంఘటనలకి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలా వద్దా అనేటువంటి వాటి మీద ఆంక్షలు విధించడం అంటే ఇది ఖచ్చితంగా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినట్టే అని చాలా రకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ బి దీని ప్రకారంగా ఎవరైనా సరే శాంతియుతంగా సమావేశం జరుపుకునేటువంటి హక్కు ఉంది. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏ ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు స్వేచ్ఛగా వ్యక్తం చేసేటువంటి అధికారం కూడా ఉంది. ఆర్టికల్ 21 జీవించేటువంటి హక్కు ఎలా ఏ విధంగా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛతో జీవించేటువంటి హక్కు ఆర్టికల్ 21 చెప్తా ఉంది. ఇక పోలీసుల ఆంక్షల మీద కనుక మనం ఇలాంటివన్నీ కూడా అర్థం లేనటువంటి ఆంక్షలు, అంటే పరిమితమైనటువంటి ఆంక్షలకి ఎవరికైతే పర్వాలేదు, కానీ ఇష్టారాజ్యం కింద ఆంక్షలు పెట్టినట్టయితే వీటి మీద చాలా కేసులు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలన్నట్టయితే హిమ్మత్లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అహ్మదాబాద్, ఇది చాలా మంచి రెఫరెన్స్ కేసు. తర్వాత సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వం ఏదైనా సరే శాంతియుత సమావేశాలని నిషేధించడం అనేటువంటిది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం. కొన్ని షరతులతో అనుమతించవచ్చు కానీ సభలను పూర్తిగా నిరాకరించలేరు అనేటువంటి దీనికి ఎగ్జాంపుల్ రెఫరెన్స్ కేసుగా చెప్పుకోవాలంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు రామ్లీలా మైదాన్ కేసు. 2012లో బాబా రామ్దేవ్ నిర్వహించినటువంటి శాంతియుత ధర్నా మీద పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడం మీద సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుత సమావేశాన్ని భద్రత పేరుతో అణిచివేయటం అనేటువంటిది చాలా అసహ్యకరమైన చర్య. దీస్ ఆర్ ద వర్డ్స్ సుప్రీంకోర్టు యూజ్ చేసినటువంటిది ఏంటంటే చాలా అసహ్యకరమైనటువంటి చర్య, పోలీస్ చర్య అని చెప్పని కూడా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని కూడా చెప్పింది. మరొక కేసు రెఫరెన్స్ తీసుకోవాలంటే ఏ పటేల్ వర్సెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 2002, ఇది కూడా చాలా రెఫరెన్స్గా తీసుకోవచ్చు. పోలీసుల భద్రత, ఇక్కడ ఇందాక ఒక పాయింట్ మెన్షన్ చేశారు, ఏమని ఈ ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత నిర్వాహకులదే తప్ప పోలీసులకు సంబంధం లేదు. ఈ కేసుకి రెఫరెన్సే ఇది. ఈ కేసు ఇది తీసుకున్నట్లయితే పోలీసుల భద్రతా బాధ్యతని నిర్వాహకుల మీద పూర్తిగా మోపటం కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి కూడా, అంటే ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి పోలీసుకు కూడా ఒక భాగస్వామ్య బాధ్యత ఉంటుందనేది ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది చాలా స్పష్టంగా చెప్పింది. అంటే పోలీసులు కూడా ఆ ప్రోగ్రామ్ని జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఉంటే వాటిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. అదేవిధంగా అకారణమైనటువంటి ఆంక్షలు విధించినప్పుడు ఇలాంటివి ఏదైనా ఉన్నట్టయితే ఏదైతే క్యాన్సిల్ చేస్తాం అది ఇదని ఇలాంటి బెదిరింపు చర్యలకు క్యాన్సిల్ చేయటం అనేది చేసినట్టయితే చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి ఇందులో. దానికి సంబంధించి ఏంటంటే హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. ఇది వివక్షాపరమైనటువంటి ఆంక్షలు కానీ, అనుమతులను నిరాకరించడం కానీ, మితిమీరినటువంటి ఆంక్షలు కానీ ఇవన్నీ రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయి. కాబట్టి హైకోర్టు దృష్టికి ఆర్టికల్ 226 కింద హైకోర్టుకి తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా ఈ అణచివేత ధోరణలో లేకపోతే వాళ్ళ మీద పోలీసులు ఏదైనా దాడులు చేయటం, కొట్టడం, మొన్న ఒక రైతును కొట్టారు, ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఇలాంటివి ఏదన్నా చేసినట్టయితే ఎన్హెచ్ఆర్సీకి కూడా ఈ దాడుల మీద ఫిర్యాదు చేయొచ్చు. సో ఇది ఇక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పోలీసుల బాధ్యత ఏంటంటే ర్యాలీలో శాంతి భద్రతను చూడటం వాళ్ళదే బాధ్యత తప్ప పూర్తిగా నిర్వాహకుల బాధ్యత అనడానికి వీలు లేదు. ఇక ఒక ప్రాంతంలో, అంటే మొన్న ఈ మధ్య అదే రాష్ట్రంలో దీనికి మహానాడికి అనుమతి ఇచ్చారు. ఎలాంటి ఆంక్షలు కూడా విధించలేదు, బహిరంగంగా కూడా బయటికి రాలి ఒకవేళ విధించినా కూడా. అట్లా రూలింగ్ పార్టీకి ఒక రూలు, అపోజిషన్ పార్టీస్కి మరొక రూలు అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి విచక్షణలో కనుక వాళ్ళు కోల్పోయి వ్యవహరించినట్టయితే దీని మీద కూడా న్యాయస్థానానికి వెళ్ళేటువంటి ఇది ఉంది. ఎందుకంటే ఇది మీటింగ్స్ పెట్టకూడదు అని చెప్పని కట్టేలు చేయటం అని అంటే పార్టీల యొక్క అభిప్రాయ స్వేచ్ఛ మీద ప్రభుత్వాధికారి చేసినటువంటి పోలీసులు విధించే ఆంక్షల్ని ప్రభుత్వాధికారి చేసేటువంటి ఒక దాడిగా దీన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టులో దీని మీద రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. కాబట్టి ఇవి కుదరదు.
దీనికి సంబంధించి ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తాను. 2 సెన్సేషనల్ కేసెస్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా అయితే అదే రాష్ట్రంలో అడుగడుగున ఆంక్షలు విధించడం, పర్మిషన్ ఇవ్వకపోవటం, అక్రమ అరెస్టులు చేయటం, ఇలాంటివి ఏదైతే జరుగుతున్నాయో సరిగ్గా ఇలాంటి సంఘటనలే 80వ దశకంలో కూడా జరిగాయి. దానికి సంబంధించి ఆంధ్రదేశంలో కాదు మొత్తం తెలుగునాట అందరికీ కూడా సుప్రసిద్ధమైనటువంటి పేరు ఏదేంటంటే వంగవీటి మోహన్ రంగా గారి పేరు. ఈ వంగవీటి మోహన్ రంగా గారికి కూడా ఇదే విధంగా మీటింగులు పెట్టుకోవడానికి పర్మిషన్ అనేటువంటిది నిరాకరించినప్పుడు ఆయన జూలై 15వ తేదీ 1985 జూలై 15th 1985లో ఒక మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ అనేటువంటిది తిరస్కరిస్తే ఆయన హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఆ కేసుకి ఇప్పుడు వీళ్ళ విధించినటువంటి ఈ ఆంక్షలకి సంబంధించి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. అంతేకాకుండా ఇందులో మరొక ఆసక్తికరమైనది అంటే ఇప్పుడు ఏవేవైతే ఉన్నాయో ఈ ఆంక్షలకు సంబంధించి సరిగ్గా ఇలాంటి ఆంక్షలే అదే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఆంక్షలే విధించినప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రి కాదు, ఇదే ప్రభుత్వం గవర్నమెంట్ అంటే కూటమి కాదు కానీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటువంటి ఆంక్షలే విధించినప్పుడు సరిగ్గా ఆ రోజున ఆయన కూడా హైకోర్టుకి వెళ్ళడం, దాని మీద పర్మిషన్స్ తెచ్చుకోవడం, కోర్టు చాలా స్పష్టంగా ఎందుకంటే ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, ఇది కేవలం ఇప్పుడు ఆంధ్రదేశంలో జరిగిందని కాదు, ఇది రెఫరెన్స్ కోసం అని చెప్పని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా తీసుకోవాలి. శాంతియుత సమావేశాలను నిషేధించడం అన్యాయం. అదేవిధంగా ఆలస్యంగా కూడా అనుమతులు ఇవ్వకూడదు. లాస్ట్ మినిట్లో వాళ్ళని వెయిట్ చేయించి చివరిలో ఇవ్వడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. తర్వాత ఒక ప్రెజర్ తీసుకురావడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ప్రజల హక్కులని అడ్డుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఆ జడ్జిమెంట్లో పొందుపరిచారు. ఈ కేసులో అంటే కొన్ని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానించినటువంటి కేసులో చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే ఇదేమో వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో ఎంత అద్భుతమైనటువంటి పదాన్ని కోర్టు వారు ఉపయోగించారంటే పోలీసులు హ్యాండ్ మేడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పని కూడా వ్యాఖ్యానించారు. వాట్ ఈజ్ హ్యాండ్ మేడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్? హ్యాండ్ మేడ్ కాదు, హ్యాండ్ మేడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అనేటువంటి దాన్ని కూడా మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక రంగా గారు ఆ రోజున వేసినటువంటి జడ్జిమెంట్ ఒక రెఫరెన్స్ జడ్జిమెంట్ అయితే మరొక రెఫరెన్స్ జడ్జిమెంట్ ఉంది ఈ ఇష్యూస్కి సంబంధించి. ఏదేంటంటే జమాతే ఇస్లామీ హింద్ అనేటువంటిది కూడా వాళ్ళ సభలకు పర్మిషన్ లేదు అని ఆంక్షలు విధించి ఆ రోజున చేస్తే సుప్రీంకోర్టు చాలా అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది కూడా పబ్లిక్ స్పీచ్కి కానీ లేకపోతే వాళ్ళు ఇందాక కదా నినాదాలు అది ఇది అన్నారు కదా, అలాంటి నినాదాలు అంటే రెచ్చగొట్టేటువంటి నినాదాలు ఇవ్వకూడదు, కానీ అసలు వాళ్ళ నినాదాలే చేయకూడదు అని వాటిని బ్యాన్ చేయాలి అని చెప్పి అనేటువంటి హక్కు కూడా లేదు అనేది. ఈ రెండు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఒక రెఫరెన్స్గా ఉంటాయి. వీటిని మనం ఇది మరొక వీడియోలో డీటెయిల్డ్గా ఆ రోజున వంగవీటి మోహన రంగా గారి యొక్క దీనికి పోలీసుల అనుమతి నిరాకరించడం ఏంటి, ఆయన హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారి ఎవరు, వాళ్ళు ఏమన్నారు. అదేవిధంగా ఈ జమాతే ఇస్లామీ హింద్ దీన్ని నిషేధించాము, వీళ్ళు మీటింగులు పెట్టుకోవడానికి వీల్లేదన్నప్పుడు సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ రెండు కూడా ఒక రెఫరెన్స్ కేసుల కింద మనం మరొక వీడియోలో సమగ్రంగా చర్చిద్దాం. ఒక్క విషయం మాత్రం ఏంటంటే అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ కూడా మీటింగ్ పెట్టుకుంటామని చెప్పనంటే అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదన్నప్పుడు వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళి అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ జడ్జిమెంట్ వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో సభలు సమావేశాలు నిర్వహించడం, ప్రజల యొక్క అభిప్రాయాలని నాయకుల యొక్క అభిప్రాయాలని స్వేచ్ఛగా వ్యక్తం చేయడం అనేది ఇట్ ఈస్ దేర్ రైట్. నోబడీ కెన్ కర్టైల్ దేర్ రైట్. ఇది గమనించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి పోలీసుల ద్వారా ఆంక్షలు విధించడం, కేసులు బనాయించడం, తద్వారా నియంత్రించాలనుకోవటం అనేటువంటిది జరిగేటువంటి పని కాదు. ఖచ్చితంగా తను చేయాలనుకున్నటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళిపోతుంటాడు. దీనికి ఎవరు కూడా ఆపలేరు. సో ఈ రెండు మనం అనుకున్నట్టుగా ఈ రెండు కేసుల్ని కూడా చాలా డీటెయిల్డ్గా మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
వెయ్యి టీవీ ప్రైమ్ నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.